ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఒక మేజర్ డౌట్ అందరికీ మేబీ మనం చెప్పిన తర్వాత డౌట్ రైజ్ అవుతుండొచ్చు కూడా. ఇప్పుడు ఇంతకుముందు కాలంలో చూసుకుంటే కనుక అందరికీ కూడా ఇండియన్ టాయిలెట్సే ఉండేవి. ఓకే, అంటే అది ఒక నార్మల్ థింగ్ కాదు, ఒక పోస్చర్ బట్టి ఒక బాడీ టైప్ బట్టి అది డిజైన్ చేశారు అప్పటి నుంచే అని చెప్పేసి మనకు తెలుసు. ఇప్పుడు అందరూ ట్రెండీగా వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అదే మ్యాండేటరీ అయిపోయింది కూడా, అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఇండియన్ టాయిలెట్స్ కనిపిస్తే అబ్బా అని అనుకుంటారు, ఇదే అలవాటు పడిపోయారు. కానీ బాడీ పోస్చర్ వైజ్ హెల్తీగా ఉండాలి అంటే దాన్ని డిజైన్ చేసింది అందుకే అని మనకు తెలిసిన రెండిట్లో కంపారిటివ్లీ ఏది బెటర్ అంటారు హ్యూమన్ బాడీకి? ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్స్ని బట్టి చూస్తే కనుక ఇండియన్ టాయిలెట్ బెస్టా లేదా వెస్టర్న్ బెటరా అని చెప్పేసి అంటే మనము అలా కంపేర్ చేయడానికి ఉండదు జనరల్లీ. సో హెల్దీ పర్సన్స్ అయితే రెండు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇండియన్ కానీ లైక్ వెస్టర్న్ కానీ వాళ్ళ అవైలబిలిటీ బట్టి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఇండియన్ టాయిలెట్లో మీరు ఇందాక అన్నట్టుగా అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే లైక్ ఇండియన్ టాయిలెట్లో మనకి మన బాడీ స్క్వాటింగ్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ దానివల్ల మనకి ఏమవుతుంది అంటే లైక్ విసర్జన ఈజీ అవుతుంది జనరల్లీ. అండ్ దాంతోపాటు లైక్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి మెయిన్లీ. ఓకేనా? సో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి ఇండియన్ టాయిలెట్లో. కానీ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ కానీ లేదా బ్యాక్ పెయిన్ కానీ లేదా హిప్ పెయిన్ కానీ షయాటికా డిస్క్ బల్జ్ కేసెస్ కానీ లేదా పెరాలసిస్ వాళ్ళు కానీ లేదనంటే ఏదైనా సర్జరీస్ జరిగిన పేషెంట్స్ కానీ అట్లాంటి వాళ్ళకి ఇండియన్ టాయిలెట్ సెట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి పర్టికులర్లీ వెస్ట్రన్ టాయిలెట్ యూస్ చేయమని చెప్తాం. ఓకే, నేను విన్నాను బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది, అది బాగా వర్క్ అవుతుంది, బాడీ ఫ్రీ అవుతుంది అనేది విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా బ్యాక్ పెయిన్ అనేటివి లైక్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఓన్లీ మస్కులర్ పెయిన్ అయి ఉంటే కనుక మీరు అన్నట్టు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేస్తే కొంచెం మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి మజిల్ లైక్ ఆ పెయిన్ నుంచి కొంచెం రిలీవ్ అవుతుంది. ఓకేనా? బట్ ఇంటర్నల్గా ప్రాబ్లం ఏదైనా ఉంది, డిస్క్ ఇష్యూ కానీ నర్వ్ ఇష్యూ కానీ ఉంది అని అంటే ఇండియన్ టాయిలెట్ సెట్ అవ్వదు. దానివల్ల ఇంకా ఒత్తిడి పెరిగి పెయిన్ అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ 2 పొజిషన్స్ తీసుకుందాం. వీటి వల్ల కూడా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉండి వీటి వల్ల ఏమైనా వెస్టర్న్ ఈవెన్ ఇండియన్ ఆర్ వెస్టర్న్ వాట్ ఎవర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా రెండిట్లో ఉంటాయి? రెండిట్లో అంటే సీన్దాగా మనం మాట్లాడుకున్నట్టు ఇండియన్లో అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మైనర్ ఇంజురీస్ ఉన్నాయనుకోండి, లైక్ మనకి తెలియకుండా ఎప్పుడైనా స్లిప్ అయిపోయామో పడ్డాం అనుకోండి, లేదా యాంకిల్ ట్విస్ట్ అయిందా లేదా నీ ట్విస్ట్ అయిందో, ఏదో మనం సింపుల్గా ఏమనుకుంటాం అంటే ఏదో బెనికిందలే అనుకుంటాం జనరల్లీ, వాడుక భాషలో చెప్పాలనుకుంటే ఏదో కాలు బెనికిందని అనుకుంటాం అంతే. బట్ లోపల ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్గా ఏదైనా టెండోనే టేర్ అయి ఉండొచ్చు లేదా లిగమెంటే తెగి ఉండొచ్చు, తెలియదు మనకు అది. సో అలాంటి కేసెస్లో మనం ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏమైనా మైనర్ ఇంజురీస్ ఉంటే బికాస్ ఆఫ్ ఇండియన్ టాయిలెట్ అది మేజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది లైక్ స్లైట్గా చిరిగింది అనుకోండి ఓ లిగమెంట్, మనం కిందికి స్క్వాట్ చేసి లేసే లోపల అది కంప్లీట్గా చిరిగే అవకాశం అలా ఉంటుంది. పెద్దదే రిస్క్. అట్లా చూసుకుంటే మరి వెస్ట్రన్ టాయిలెట్కి అట్లాంటివి మన డిసడ్వాంటేజ్ అంటే ఎక్కువ లైక్ వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం గట్ ఇష్యూస్ ఉంటాయి. కంప్లీట్గా లైక్ విసర్జన పోదు వాళ్ళకి. లైక్ కొందరు పేషెంట్స్లో అయితే కొందరు వాళ్ళలో అయితే లైక్ కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటివి అయితే ఉంటాయి. కొంచెం లైక్ పొట్టుబ్బరం అనిపించడం కానీ లైక్ హెవీ ఫీలింగ్ ఉండడము ఇట్లాంటివి ఉంటాయి కొంచెం. ఓకే, కాన్స్టిపేషన్కి బ్యాక్ పెయిన్కి ఏమన్నా సంబంధం ఉంటుందా డాక్టర్ గారు? నో అండి, ఏముండదు. కాకపోతే కాన్స్టిపేషన్ వల్ల లైక్ టమ్మీ మజిల్స్ కొంచెం హెవీ ఫీల్ అయ్యి బ్యాక్ మజిల్స్ స్ట్రైన్ అయ్యి పెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ ఏదో ఒక అక్కడక్కడ నియర్ కేసెస్ కాబట్టి ఏదో ఒకటి అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇన్ని డేస్ ఇండియన్ టాయిలెటే బెస్ట్ అని చెప్తున్నాను, మీరు చెప్తున్న దాన్ని బట్టి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వల్ల అర్థమైంది దాంట్లో కూడా కొంత రిస్క్ ఉంది, ప్రాబ్లం అంటే డిపెండ్స్ ఆన్ కంప్లైంట్స్ ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్దీ పర్సన్ ఉన్నారనుకోండి, హెల్దీ పర్సన్ ఉంటే ఇండియన్ టాయిలెట్స్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అది హెల్దీ జనరల్లీ చెప్పాలంటే డైలీ అదొక రకమైన ఎక్సర్సైజ్ మన బాడీకి. కాకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం ఇండియన్ టాయిలెట్ రిస్క్. డిపెండ్స్ ఆన్ బాడీ అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.